నీకసలు ఊహాశక్తి లేదు, కొత్తగా ఆలోచించడం నీకు రాదు అన్నారు ఒక గొప్ప వ్యక్తిని చూసి ఒక పత్రికా సంపాదకుడు అన్న మాటలివి. కానీ అదే వ్యక్తి ఈరోజు ప్రపంచంలోని పిల్లలందరి ఫేవరెట్ మిక్కీ మౌస్ని సృష్టించాడు. అతనే వాల్ట్ డిస్నీ. ఓటమిని గెలిచిన అతని కథ ఈరోజు మీకోసం. వాల్ట్ డిస్నీకి చిన్నప్పటి నుండే బొమ్మలంటే ప్రాణం. కానీ అతని ప్రయాణం అంత సులభంగా సాగలేదు. మొదట కార్టూనిస్ట్గా ఉద్యోగం కోసం వెళితే అవమానం ఎదురైంది. స్వంతంగా లాఫోగ్రామ్స్ అనే స్టూడియో మొదలుపెడితే అది దివాలా తీసింది. చేతిలో చిల్లి గవ్వలేక, తినడానికి తిండి లేక చాలా రోజులు ఆకలితో అలమటించాడు. తన కలని వదులుకోకుండా తన అన్నతో కలిసి హాలీవుడ్ వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న ఎలుకని చూసి అతను సృష్టించిన పాత్రే మిక్కీ మౌస్. ఒక ఎలుకని చూసి జనం ఇష్టపడతారా అని అందరూ ఎగతాళి చేశారు. కానీ 1928లో వచ్చిన స్టీమ్ బోట్ విల్లీతో వాల్ట్ డిస్నీ చరిత్ర సృష్టించాడు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఒక అద్భుతమైన లోకాన్ని నిర్మించాలనుకున్నాడు. అదే డిజ్నీల్యాండ్. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం అతనికి లోన్ ఇచ్చేందుకు దాదాపు 300 బ్యాంకులు నో చెప్పాయి. అతని ఆలోచన పిచ్చిగా ఉందని హేళన చేశాయి. కానీ వాల్ట్ వెనక్కి తగ్గలేదు. 301వ ప్రయత్నంలో విజయం సాధించాడు. ఈరోజు డిజ్నీల్యాండ్కు వెళ్లాలని కోరుకోని వారు ఉండరు. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఇది వాల్ట్ డిస్నీ నమ్మిన సిద్ధాంతం. మీ కల చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు, దానిపై మీకు ఎంత నమ్మకం ఉంది అనేది ముఖ్యం. ఓటమి ఎదురైనప్పుడు ఆగిపోకండి. ఆ ఓటమి నుండే నేర్చుకుని ముందుకు సాగండి. విజయం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో గొప్ప కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.